ఈ రీసెంట్‌గా 'శివాజీ' గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అందులో ఎలిమినేటెడ్ క్యాండిడేట్ కాలు మీద కాలేసుకొని కూర్చునుంటే ఆయన తిడతారు. 'నాగార్జున గారి లాంటి పెద్ద మనిషి ముందు మీరు కాలు మీద కాలేసుకొని ఎట్లా కూర్చుంటారు' అని. నాకు అర్థం కాలేదు. కాలు మీద కాలేసుకొని కూర్చుంటే మర్యాద ఇవ్వనట్లు అని ఎక్కడ రాసుంది? మనం ఏమన్నా రాతి యుగంలో బతుకుతున్నామా? వి ఆర్ ఇంటూ మోడర్న్ ఏజ్. 'బిగ్ బాస్' అనేది చాలా పెద్ద ప్లాట్‌ఫామ్. కోట్ల మంది చూస్తూ ఉంటారు. మాక్సిమం మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ చూస్తూనే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా ఇట్లాంటి క్లిప్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో రోల్ అవుట్ అయితే అందరు చూస్తారు. అది చూసి చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆశ్చర్యంగా ఏం అనిపిస్తుంది అంటే కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది ఒక కంఫర్టబుల్ పొజిషన్. అట్లా కూర్చుంటే చాలా మందికి కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ప్లస్ బ్యాక్ కి కూడా సపోర్ట్ గా ఉంటుంది. వాళ్ళు రిలాక్స్ గా కూర్చొని ఉంటారు. అరే దాన్ని తీసుకొచ్చి మీరు డిస్రెస్పెక్ట్ఫుల్ గా కూర్చున్నారు అంటే ఇదెక్కడ లాజిక్? ఇది సైకలాజికల్ గా కూడా ప్రూవెన్ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైతే క్రాస్ లెగ్ పొజిషన్ లో లేదా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారో ఒక వ్యక్తి నార్మల్ గా కూర్చున్న దానికంటే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. మీరు రజనీకాంత్ నరసింహ సినిమా చూస్తే ఆయన ఒక వుడెన్ ప్లాంక్ మీద ఒక ఉయ్యాల మీద కూర్చొని ఉంటారు. ఆయన కాలు మీద కాలేసుకొని ఉంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుంది. నార్మల్ గా కుర్చీ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది? సో ఇది కూడా అంతే. ఇక్కడ నాగార్జున గారు చాలా పెద్ద మనిషి, చాలా పలుకుబడి ఉన్న మనిషి, ఏజ్ లో కూడా పెద్దవారు. ఆయనతో మాట్లాడాలంటే నేచురల్ గా ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేసుకొచ్చి మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. మరి మీరు కంఫర్ట్ గా కాన్ఫిడెంట్ పొజిషన్ లో కూర్చోకపోతే ఆయన ఎట్లా అడ్రస్ చేస్తారు? చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మనం. ఐటీ ఫీల్డ్ లో కానీ, కార్పొరేట్స్ లో కానీ, ఇంటర్వ్యూస్ లో కానీ చాలా మంది క్రాస్ లెగ్ పొజిషన్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ ఒక్క దాన్ని తీసుకొచ్చి ఏదో పెద్దవాళ్ళ ముందు ఇట్లానే కూర్చోవాలి, పెద్దవాళ్ళ ముందు కాళ్ళు చేతులు కట్టు కూర్చోవాలి, నుంచొని మాట్లాడాలి అంటే ఇది లాజిక్లెస్ నాన్ సెన్స్. పాతకాలంలో జనాలు చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. చెప్పులు లేకుండా నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళకి ఏదేదో అంటుకునేది. సో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే ఆ డస్ట్ ఏదైతే కాళ్ళకి అంటుకుని ఉందో అది ఎదురుగా ఉన్న వ్యక్తికి కనిపిస్తాయి. అది బాగోదు అని అట్లా కూర్చోవద్దు అంటారే గానీ ఇది ఎక్కడ రాసిలేదు. మన పురాణాల్లో గానీ, మన భగవద్గీతలో, మన ఖురాన్లో, మన బైబుల్లో ఎక్కడ దీని గురించి ఎక్కడ రాసలేదు. ఇవన్నీ మన జనాలు క్రియేట్ చేసుకునేదే. వరల్డ్ లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ నేను దీన్నే ఎందుకు అడ్రస్ చేస్తున్నాను అంటే చాలా మంది కంట్రీ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇట్లాంటి మైండ్లెస్ కాన్సెప్ట్స్ వల్ల చాలా మంది ఇండియాను వద్దనుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ టాపిక్ ఈ కూర్చున్న పొజిషన్ గురించి కాదు, మైండ్ సెట్ గురించి, ఇండియన్ మెంటాలిటీ ఎట్లా ఉంది అని. ఈ వీడియో కింద కమెంట్స్ చూస్తే చాలా మంది మంగపతి ఇస్ బ్యాక్, మంగపతి ఇస్ ఆన్ ఫైర్, మంగపతి మోడ్ ఆన్ అంటున్నారు. అరే ఒక్కరు కూడా ఆలోచించరా? ఇట్లానే ఉంటే మన రాతి యుగానికి తొందరగానే వెళ్ళిపోతాం. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. వీ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్. వీ హ్యావ్ టు చేంజ్ ద మెంటాలిటీ ఆఫ్ ద క్రౌడ్. ఇట్లాంటి చిన్నవే అనుకోవద్దు, కానీ ఇట్లాంటి చిన్నవే చాలా ఎఫెక్ట్ అవుతాయి. నాకు తెలిసి మీలో చాలా మంది నన్ను బూతులు తిట్టడానికైనా కమెంట్ సెక్షన్ లో వస్తారు. నేను వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తాను. అంతెందుకు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే విజిల్స్ కొట్టారు. అదే ఆ అమ్మాయి కాలు మీద కాలేసి కూర్చుంటే బూతులు తిడుతున్నారు. అరే ఇదెక్కడ న్యాయం? అంటే నీతులు, రూల్స్ ఇవన్నీ మనిషిని బట్టి మారిపోతాయా? అది తప్పు కదా. మీరే కొద్దిగా ఆలోచించండి.